హర్ష కుమార్ గారు కావచ్చు, లేకపోతే మీరు శ్రీరాజ్ గారు, మీరు టికెట్ల కోసం టీడీపీ టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు. చంద్రబాబు గారిని పదే పదే కలవడం కావచ్చు, లేకపోతే ఎక్కువగా ప్రయత్నం వివిధ లాబియింగ్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి అని కొంత ప్రచారం జరుగుతుంది. అవి ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? See, to be frank, it's already successful and it is already unsuccessful. ఏంటది? అది చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అండ్ ఇట్ మే బీ అన్సక్సెస్ఫుల్. సి ఈ రోజున టికెట్లు మేము కాదు అనేది పక్కన పెడితే వీఆర్ స్ట్రెంథనింగ్ ద ఫైట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. టు బి ఆనెస్ట్, డెఫినెట్లీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 27 దళిత పథకాలని రద్దు చేసి దళిత జాతిని నిర్వీర్యం చేసేసి, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మర్డర్ చేసి, ఎస్సీ కమిషన్ని రేప్ చేసి, దళితుల జీవితాలు నాశనం చేశాడు, దాని మీద ఏదైతే ప్రతిపక్షాలందరూ కలిసి కలెక్టివ్గా పోరాటానికి పిలుపునిచ్చారో ఆ పోరాటాన్ని మేము బలపరుస్తున్నాం. అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, హర్ష కుమార్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఏ దళితుల గురించి, ఏ దళితుల ఓట్లు రావని మీరు చెబుతున్నారు, ఆ దళితులే వైఎస్ఆర్ సిపికి ఓటు బ్యాంక్ అని వాళ్ళు భావిస్తున్నారు కదా, ఎందుకు అంత విశ్వాసం వాళ్ళకి ఎందుకని అనుకుంటున్నారు? అతనైతే ట్రస్ట్ కూడగట్టుకున్న మాట వాస్తవం. ఈ రోజుకి ట్రస్ట్ అనేది అలాగే ఉంది జగన్ గారు. కానీ ప్రతిపక్షాలు కొన్ని విషయాల్లో జగన్ గారిని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. ఏ విషయాల్లో అంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఈజ్ బీసీ, ద స్ట్రెంగ్త్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఈజ్ మాదిగా. ఈ రెండింటిని కూడా చాలా క్యాలిక్యులేటివ్గా డిస్మాండిల్ చేసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ దళిత్ కమ్యూనిటీ. దాన్ని ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షాలు జగన్ దగ్గర నుంచి బయటకు లాగలేకపోయాయి. ఎందుకంటే సరైన నాయకుడు లేకపోవడం. ఎగ్జాక్ట్లీ మేము లాబీ చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు. టు బీ ఫ్రాంక్, మా ఫాదర్ ముక్కుసూటిగా ఉండే మనిషి కాబట్టి మాకు 99 నష్టాలు ఉంటే ఒక లాభం ఉంటుంది. ఆ ఒక లాభం ఏంటంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. 99 నష్టాలు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతిపక్ష కూటమిలో హర్ష్ కుమార్ గారిని తీసుకొచ్చి ఫ్రంట్ ఫేస్లో వాళ్ళు పెట్టలేరు. ఎందుకంటే ముక్కుసూటిగా ఉంటాడు. రేపు పొద్దున్న మనమే ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి గమ్మున ఒక ట్విస్ట్ కానీ అటు ఇటు చేస్తే ఈయన మనల్ని కూడా ఏదైనా చంద్రబాబు గారు హర్ష కుమార్ గారిని నమ్మట్లేదు అంటారు అని నేను అన్నా. నమ్ముతున్నారు, పూర్తిగా నమ్ముతున్నారు. అది దెర్ ఈస్ డెఫినెట్లీ. నేను వెళ్ళి కలిశాను. చంద్రబాబు నాయుడు గారు హార్డ్లీ డజంట్ ఈవెన్ గివ్ అపాయింట్మెంట్ ఫర్ 2 minutes, బట్ ఐఎమ్ ఇన్ హిజ్ ఆఫీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఫేస్ టు ఫేస్, 1-to-1 for 1 hour 40 minutes. యూనియన్ మినిస్టర్, ఎక్స్-యూనియన్ మినిస్టర్స్, ఎక్స్ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ బయట వెయిట్ చేస్తుంటే అపాయింట్మెంట్ విత్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు లాస్టెడ్ ఫర్ 1 hour 40 minutes. ఏం చెప్పారు చంద్రబాబు గారు? నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పను కూడా. వచ్చిందా అది కూడా నేను చెప్పలేనండి. మేము అనేవాళ్ళం కొన్ని విషయాలు బయటికి చెప్పడం వల్ల 40-50 మందికి నష్టం జరుగుతుంది. సో దాని గురించి ఏంటంటే పాలిటిక్స్లో ఇంతకుముందు అన్ని కూడా నోరు తెరిస్తే 40 మందికి నష్టం జరుగుతుంది, 40 మందికి లాభం కూడా జరగచ్చు. చాలా డేట్స్ ఉంటాయి, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, చాలా అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా వీ కెనాట్ జస్ట్ రివీల్ కాదు, షేర్ ఇట్ విత్ ప్రెస్, షేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెస్. ఇట్స్ అ క్లోజ్డ్ రూమ్ ఇన్ 1-to-1. వై షుడ్ ఐ? మొన్న లోకేష్ గారిని కూడా January 2nd కలిసానండి, మై ఫస్ట్ అపాయింట్మెంట్. అయితే టు బి ఫ్రాంక్ ఏంటంటే లోకేష్ గారిని నేను చూసినప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబు మనకి అనుకునేవాడిని ఫస్ట్లో. కానీ ఈజ్ అ వెరీ గుడ్ గై. నాకు అది ఎందుకంటే టికెట్ ట్రై చేస్తున్నారు కాబట్టి. అబ్బే టికెట్కి లోకేష్ గారిని పొగడడానికి ఏముండదండి. ఇప్పుడు రేపు పొద్దున్న ఆయన ఏమన్నా నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి దళిత్ కమ్యూనిటీకి, ఎవడని నేను అనుకుంటున్నాను, కానీ ఇచ్చారు అనుకోండి, ఇదే లోకేష్ గారిని నేను ఫేస్బుక్లో పెడతాను, మీరు మాట్లాడేది కరెక్ట్ కాదండి. స్ట్రైట్ ఫార్వర్డ్, బీయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ ఇంతకుముందు లోకేష్ అయితే ఈడు మనల్ని ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు మన గురించి అని చెప్పి చెప్పుడు మాటలు. కానీ నౌ లోకేష్ అనేవాడు ఎంత అభివృద్ధి చెందాడంటే, టు బి ఫ్రాంక్ అండ్ హానెస్ట్,
అది స్క్రీన్ షాట్ తీసి అతనికి ఒక నాలెడ్జ్ సెంటర్ ఉంది. ఉమ్, శ్రీరాజ్ అనేవాడు బాగా చదువుకుని వచ్చాడు. ఉం? వీడు మన మీద ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. అసలు దీన్ని చెక్ అండ్ పుట్టప్ ఏమని ఇస్తున్నాడు. ఆ నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు సార్ పలానా దగ్గర ఇష్యూ స్టార్ట్ అయింది, అయితే మన వైపు తప్పు ఉంది వాళ్ళ వైపు తప్పు ఉంది అనేది ఒక స్వాట్ అనాలిసిస్ చేసి మళ్ళీ అతనికి పంపిస్తున్నారు. ఇలా లోకేష్ అనే అతను చాలా నేర్చుకుని ఈ రోజున ఒక సమర్థవంతమైన నాయకుడి కింద ఎదిగాడు అనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఉమ్. ఇప్పుడు మీ నాన్నగారు మీరు ఏ టికెట్లకి ట్రై చేస్తున్నారు? ఇదేమో అభ్యంతరం ఉండదు అనుకుంటా మీరు చెప్పడానికి. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఉమ్, ఎక్కడ మేము టీడీపీ జనసేన కూటమిలో కానీ ఉమ్, ఉత్తి జనసేన నుంచి కానీ ఉత్తి టీడీపీ నుంచి కానీ నామినేషన్ ఎత్తే నగ్గే పరిస్థితి, ఉమ్, పలానా టికెట్ అనేది ఏమీ లేదు. కాకపోతే మా నాన్నగారికి వచ్చేటప్పటికి ఏమైందంటే అమలాపురం ఎంపీ మళ్ళీ రెండోసారి అవ్వాలి ఉమ్, అనేది ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఓటమి చెందడానికి గల కారణం ఏదైతే ఉందో అది మా ఫాదర్ని చాలా కలిసివేసింది. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఓటమి చెందారు కానీ అవును. అది ఓడిపోయే ఎలక్షన్ కాదు. టు బీ ఫ్రాంక్ 10 years మేము ఏదైతే సేవ చేసామో కార్యక్రమాలు చేసామో ఆ రోజు నగ్గే పార్టీ నుంచి కానీ మేము అదంతా ఎమోషన్ తోటి జరిగింది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి నాన్నగారు ఒక ప్రామిస్ చేశారు, అన్నా నేను నీతో ఉంటాను, ఏం జరిగినా జరగకపోయినా ఉమ్, ఓడిపోతాం, మనం సమైక్యాంధ్ర అనేది అయిపోయింది, ఉమ్, కాకపోతే కొన్ని విలువలకు మనం కట్టుబడి ఉండాలి అని చెప్పుకున్నారు. ఆ ఎలక్షన్లో డిపాజిట్ రాలేదు. ఓకే. ఆ ఎన్నికల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ పార్టీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉన్నా కూడా ఆయన పోటీ చేయలేదు, హర్ష కుమార్ గారు చేశారు. ఎందుకు, కారణం ఏంటి? విలువలకు కట్టుబడి ఉన్నామండి. ఉమ్, ఇంక్లూడింగ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కంటెస్ట్ చేయలేదు ఆ పార్టీ తరఫున. ఉమ్, మాకు కొన్ని కోట్ల రూపాయలకు వచ్చింది ఎలక్షన్. ఎంత ఖర్చు పెట్టారు? చెప్పను, బట్ కొన్ని కోట్ల రూపాయలకు వచ్చింది. కాకపోతే అదేంటంటే ఒకటి క్యాడర్కి ఒక సంకేతం అయితే ఇచ్చారు నాన్నగారు ఎలక్షన్లో. హర్ష్ కుమార్ గారు అంటే ఏదో నగ్గే పార్టీకి వెళ్ళిపోయి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఎలక్షన్ అయిన వెంటనే నేను లోకేష్ గారిని కలిశాను 2014లోనే. ఎలక్షన్ సమైక్యాంధ్ర ఎలక్షన్ ఓడిపోయాం, తర్వాత వెళ్ళి లోకేష్ గారిని కలిశాను. ఆయన నన్ను ఏమన్నాడంటే నువ్వు టీడీపీలో జాయిన్ అయిపో శ్రీరాజ్, నీకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను, సేమ్ వర్డ్స్ అని అంటే నేను ఏమన్నానంటే వద్దాను. 10 సంవత్సరాలు మేము పవర్లో ఉన్నాం, కలెక్టర్ ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళే అంత పరిస్థితి ఉంది మాకు, అంత క్యాపబుల్గా ఉన్నాం. ఇంకొకప్పుడు ఏముంది, మీ మీద పోరాటం చేస్తాం, 5 సంవత్సరాలు పోయేదేముంది. మేమేమి ఇప్పుడు రాజకీయ నాయకుడి కింద మళ్ళా ఉండి మేము సంపాదించేది ఏమీ లేదు. టు బి ఫ్రాంక్ మా ఫాదర్ మొత్తం అంతా కూడా ఖర్చే తప్పించి రాబడి అనేది ఏమి ఉండదు పాలిటిక్స్. ఓకే. ఒకవేళ హర్ష కుమార్ గారికి కావచ్చు, లేకపోతే మీకు కావచ్చు, మీ ఫ్యామిలీలో మీ ఇద్దరిలో ఎవరికి టికెట్ రాకపోతే టీడీపీ నుంచి మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? టీడీపీతోటే కంటిన్యూ అవుతారు? అప్పుడు అది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఉంటుంది. ఎలా అంటే ఒకటేంటంటే నా టికెట్ విషయంలో బలవంతం ఏం లేదండి. నా టికెట్ విషయంలో బలవంతం ఏం లేదు. మా నాన్నగారికి మటుకు టికెట్ రావాలి. టికెట్ ఎందుకు రావాలని అంటే ఎస్సీ ఓట్ బ్యాంక్ చెదిరిపోకుండా ఉండాలన్న, 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఖచ్చితంగా బయటపడిపోవాలన్న. హర్ష్ కుమార్ గారి అమలాపురం ఎంపీ క్యాండిడేట్. అది మీ కోరిక, అది టీడీపీ అభిప్రాయం దానికి భిన్నంగా ఉంటాయి. గత టైంలో ఎటువంటి పరిస్థితి ఎదురైందో అదే రిపీట్ అవుతాయి, మీ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? ఒక విషయం చెప్తున్నాను, ఇంకా మేము టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వలేదు. నిన్న కూడా మీలాంటి క్వశ్చన్ మమ్మల్ని ఒకరు అడిగారు, మీరు ఇంకా టీడీపీలో జాయిన్ అవ్వకుండానే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాకు ఏం సంబంధం ఉందని చంద్రబాబు నాయుడు గారు మొన్న అరెస్ట్ అయినప్పుడు మేము లోకేష్ ఎప్పుడు వచ్చినా సరే రాజమండ్రి వెళ్ళి మేము ఎందుకు మద్దతు ఇచ్చాం. నాన్నగారు వెళ్ళి భువనేశ్వరి గారిని కలిసి మీరేం బాధపడకండి, వెయిట్ చేయండి అని ధైర్యంగా ఉండండి. నేను మా మిస్సెస్ వెళ్ళి బ్రాహ్మణి గారిని ఎందుకు కలిసి ధైర్యం చెప్పారు. నేను లోకేష్ గారిని 10 సార్లు ఎందుకు కలిసి ధైర్యం చెప్పాను.